నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు బ్రెజిల్లో కొనసాగుతున్న ప్రధానమంత్రి పర్యటన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్న నరేంద్ర మోదీ టిబెట్ బౌద్ధ మతాధిపతి దలై లామాకు 90వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ గత 4 ఏళ్లలో సహకార శాఖ అభివృద్ధికి చర్యలు చేపట్టామన్న కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు కృష్ణా జలాలను విడుదల చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కేరళలో పర్యటిస్తున్నారు. సతీమణి డాక్టర్ సుదేశ్ ధన్కడ్తో కలిసి కేరళ చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లోకర్తో పాటు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా బ్రెజిల్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడ రియో డి జెనారియో నగరంలోని హోటల్కు చేరుకున్న ప్రధానికి ఆ ప్రాంత ప్రజలు, ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. చిన్నారులు త్రివర్ణ పతాకాలను పట్టుకొని మోదీకి వందనం చేశారు. చిరునవ్వుతో వారిని పలకరిస్తూ కరచాలనం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. ప్రపంచ దేశాలలో భారత్ ఏర్పరచుకున్న వ్యాపార, స్నేహ సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ప్రధాని పర్యటన కొనసాగుతుంది. కాగా నేడు బ్రెజిల్లో జరగనున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. సమగ్ర స్థిరమైన పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయటం అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాలు సమిష్టిగా వ్యాపార, స్నేహ బంధాలను కొనసాగిస్తేనే ప్రపంచం ఎదుర్కొంటున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సాయంత్రం బ్రెజిల్లోని రియో డి జెనారియోలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. అంతకుముందు బ్రిక్స్ సభ్యు దేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ప్రధానులు, రాష్ట్రపతులు ప్రధాని కలుసుకున్నారు. వారంతా సాంప్రదాయక బ్రిక్స్ సమావేశ ప్రాంగణంలో ఫోటోలు దిగారు. గత 4 సంవత్సరాల్లో దేశ సహకార మంత్రిత్వ శాఖ పీపుల్స్ ఫాక్స్ ప్లాట్ఫామ్స్ పాలసీ ప్రాస్పరిట్ అనే 5 అంశాల ఆధారంగా సహకార శాఖను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని గుజరాత్లో ఆనంద్లో ఉన్న అమూల్ డైరీ సహకార శాఖ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ భారతీయ సమాజంలో సహకారం అనేది పంచాయతీ, సమితి అనే అనేక రూపాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉందని పేర్కొన్నారు. तो हमारे देश में सहकारिता वैदिक काल से चली। पंचायत, चौपाल, समिति, भंडारा, लंगर, साझा चूल्हा, सहभोज अनेक प्रकार से एक साथ बैठना, सोचना, भोजन करना, काम करना, ये हमारे समाज का संस्कार रहा और उसी संस्कार को आज के ही दिन नरेंद्र मोदी जी ने विधायी स्वरूप देते हुए देश में पहली बार अलग सहकारी
తొలి ఏకాదశి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తొలి పండుగ భావించే ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నానని, సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమంలో తెలిపారు. దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహరం అని ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా ఈ మొహరంను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు కృష్ణా జలాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణా జలాలను విడుదల చేశామని, ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో 9,0 అడుగులు నీటి మట్టం ఉందని, ఎగువన వర్షాలు కురుస్తున్న కారణంగా 673.99 క్యూసెక్కుల జలాలు రెగ్యులర్గా వచ్చి చేరుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో రైతులకు పంటలు పండే విధంగా పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ, గాలేరు, నగరి సుజల స్రవంతి, హాద్రి నివా సుజల స్రవంతి, ఎస్ఆర్బీసీ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా దాదాపుగా జూలై 27వ తారీఖున చేయడం ఉంది, అంతకుముందు ఆగస్టులో చేయడం అయింది. అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా డ్యాంలో దండిగా ఉన్నాయి. దాన్ని చూసుకొని ఇంకా అవుట్ఫ్లో కూడా 673.99 క్యూసెక్స్ ఇంకా మనకు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకొని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇచ్చేటువంటివి మనకు తెలుగు గంగా, జిఎన్ఎస్ఎస్, తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్కు, తర్వాత ఎస్ఆర్బీసీకి, వీటన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నీటిని దుర్వినియోగం చేసుకోకుండా, ఎంత వృధా చేయకుండా మనం ఎంత అవసరము మేరకే వదలాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. వెళ్ళడం మళ్ళీ నేను కూడా విజిట్ చేస్తూ ఉన్నా. దానికి కూడా ఏదైతే ఉన్నాయో ఆ నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. త్వరలోనే దానికి కూడా ముఖ్యమంత్రి వీరికి గత కొన్నేళ్లుగా భారత క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోటీల్లో పతకాలు గెలుస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేయడం ద్వారానే ఇది సాధ్యమైంది. క్రీడాకారులు తగిన శిక్షణ ఇస్తూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత క్రీడా ప్రతికార సంస్థ నేతాజీ సుభాష్ దక్షిణ కేంద్రం బెంగళూరుపై మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ నేతాజీ సుభాష్ దక్షిణ కేంద్రం బెంగళూరు క్రీడాకారులను ప్రపంచ పోటీలకు అనుగుణంగా తీర్చిదిద్దటంలో కీలక భూమిక పోషిస్తుంది. గత దశాబ్దంలో ఈ కేంద్రానికి 140 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పించారు. దీంతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఉత్తమ క్రీడా శిక్షణ కేంద్రాల్లో ఒకటిగా అవతరించింది. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులైన పివి సింధు, నీరజ్ చోప్రాతో పాటు ఇతర దిగ్గజ క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన వారే కావటం విశేషం. తనతో పాటు హాకీ క్రీడాకారులు, ఒలింపిక్ పతక విజేతలు కూడా ఎన్ఎస్ఎస్సి బెంగళూరులో శిక్షణ పొందుతున్నారని, ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో అద్భుతంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తెలిపారు. Lot of improvement has been there and I've heard that there will be much more improvement coming forward. So I think sirf main nahi but also hockey players, Olympic medalists have been here, they've been training here. దేశంలోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2019లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మోడల్ను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం క్రీడాకారుల కోసం అధునాతన ఉన్నత స్థాయి శిక్షణ విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ప్రపంచ స్థాయి క్రీడా పరికరాలు, కోచ్లు, ఫిజియోథెరపీ, వైద్య సహాయం వంటి వాటిని క్రీడాకారులకు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఎన్ఎస్ఎస్సి బెంగళూరులో క్రీడాకారులకు అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తున్నారు. పురుష క్రీడాకారుల కోసం 300 పడకల ఆధునిక వసతి గృహాలు, బాలికల కోసం 330 పడకల వసతి గృహాలు ఏర్పాటు చేశారు. అలాగే పురుషులు, మహిళా హాకీ క్రీడాకారుల కోసం ప్రత్యేక గదులు, అత్యాధునిక హైపోక్సిక్ ఛాంబర్లు, స్మార్ట్ సింథటిక్ ట్రాక్లు,
హాకీ టర్ఫ్లతో పాటు వివిధ రకాల అవసరాలకు ఉపయోగించుకునేందుకు 70 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మించిన ఇండోర్ హాల్ ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ విధంగా సాయి బెంగళూరు అత్యుత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తూ దేశంలోని క్రీడారంగం బలోపేతం కావటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు చిన్న విరామం. మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ భోజనం ఎక్కడ? భోజనాలైతే లేవండి మేడం. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలు నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు 5 రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తున్నామన్నారు. దీనివల్ల చిట్ట చివరి లబ్ధిదారు వరకు సంక్షేమాన్ని అందించేందుకు వీలవుతుందన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు మాకు ఇచ్చినటువంటి కార్యాచరణ మీరు ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏ రకంగా ఉంది, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు సరైన దశగా వెళ్తుందా లేదా, ఇంకా మరి ఏం చేయాలి అనే దాని మీద మమ్మల్ని దృష్టి సారించి ప్రజల వద్దకు వెళ్ళి కనుక్కోమని చెప్పడం జరిగింది. అయితే సంవత్సర కాలంలో సంక్షేమం, అభివృద్ధి అని 2 కళ్ళుగా భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో విజయవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాసా సూచించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల పురోగతిపై నిర్వహించనున్న ఈ సమీక్షలో జిల్లా వ్యాప్తంగా 2253 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలు భాగస్వాములు కానున్నాయన్నారు. రెండవ దఫా మనము జిల్లాలో జూలై 10th రోజున జరపబోతున్నాం. దీనికి సంబంధించి అందరి పేరెంట్స్కి స్కూళ్ళకి ఆ రోజు ఆహ్వానం అందిస్తున్నాం అందరికీ కూడా. సో దాదాపు మన జిల్లాలో 2253 స్కూల్స్ మన ప్రజెంట్గా రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చాయి. ఈ స్కూళ్ళల్లో దాదాపు 4.54 లక్షల మంది 4.5 lakhs మెంబర్స్ స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు. సో ఈసారి స్పెసిఫిక్గా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సో ఆ రోజు 9 o'clock నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అందరి పేరెంట్స్ని ఇన్వైట్ చేసి ఆ రోజు ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళ చిల్డ్రన్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి అలాగే ప్రతి స్టూడెంట్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం అనేది. అనంతపురం జిల్లాలో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 2511 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు ఒక ప్రత్యేక కిట్టును ప్రభుత్వం అందించనుందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ కూడా అందించడం జరుగుతుంది. బ్యాగ్స్, బెల్ట్స్, డిక్షనరీలు, హెడ్సెట్, నోట్బుక్, షూస్, ట్యాబ్లెట్స్, వొకేషనల్లో చదువుతున్న వాళ్ళకి ట్యాబ్లెట్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్. సో ఇవన్నీ చూసుకొని 36,69,267 ఐటమ్స్ ఒక ఇండివిజువల్ అంటే చూసుకుంటే ఆల్రెడీ 36,62,563 ఐటమ్స్ వచ్చేసినాయి జిల్లాకి. ఇంకా దాదాపు 4,240 రావాలా. రాబోయే 48 గంటల్లో ఇవి కూడా తెప్పించి తయారు చేయడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ వేసుకొని ఆ రోజు పాల్గొంటూ తల్లికి వందనం చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. విద్యావేత్త, సామాజిక కార్యకర్తగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలు ఎనలేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాలు తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖర్జీ ఆదర్శాలు, ఆశయాలను మనమందరం ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మీరు పరామర్శకు వెళ్ళాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది, వెళ్ళొచ్చు. కానీ వేల మందిని చాలా నిస్సిగ్గుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా? రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం సమాధానం మీ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరు రండి ఒక 100 మంది వచ్చి ఖచ్చితంగా మాట్లాడండి. ఆ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక పాత్ర ప్రతిపక్షంగా పోషించండి. మీకు ఆయనకు తోతాపురి మామిడి పండు ఏందో తెలుసా? గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలికేదో తెలుసా? వారు కంపెనీల తరపున ఏనాడైనా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీలని ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా? ఏనాడైనా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేశారా? ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లు ఇస్తానని చెప్పి రైతులకు అండగా నిలబడతానని చెప్పి ఒక్క పైసా అయినా విధించాడా? ఇవన్నీ ఏమీ చేయకుండా ఇవాళ రైతులు ఉంది సమస్య ఉంటాయి, అందుకని మార్కెట్ ఇంటర్వెన్షన్ వస్తుంది. పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమీక్ష నిర్వహించారు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి పూర్తి అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది, కంపెనీలతో మాట్లాడడం జరిగింది. సమస్య పరిష్కారం కోసం చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వం వారాంతపు సెలవులు కావడంతో తమిళనాడులో కన్యాకుమారి బీచ్ సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి చేరుకొని సూర్యోదయాన్ని తిలకిస్తూ ఆనందంగా గడిపారు. సముద్రం మధ్యలో ఉన్న స్వామి వివేకానంద స్మారక మందిరం, 133 అడుగులు ఎత్తైన తిరువల్లువార్ విగ్రహం, గాజు పంజరం వంతెనను వీక్షించేందుకు స్థానికులతో పాటు తమిళనాడు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో కన్యాకుమారికి తరలివచ్చారు. అంతేగాక సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలన్న ఉత్సాహంతో చాలామంది పర్యాటకులు ప్రత్యేకంగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కోనేరు నందు మొహరం పండుగను ఫియాతెక్కు చెందిన ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇమాం హుస్సేన్ చేసిన త్యాగ నిరతిని స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన గుర్తుగా గుర్రపు ప్రతిమలను పురవీధుల్లో ఊరేగిస్తూ చెస్ట్ బీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొహరం అంటే పండుగ కాదని, దుఃఖ దినాలు అని, కర్బలా యుద్ధ మైదానంలో అన్యాయంపై న్యాయం కోసం యుద్ధం చేస్తూ ధర్మాన్ని రక్షించడానికి వీరోచితంగా పోరాడి చేసిన ప్రాణత్యాగానికి గుర్తు అని భక్తులు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దర్గామెట్ల బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది. వేడుకల్లో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులోని బాషాహిద్ ఘాట్ జనసందోహంతో నిండిపోయింది. గంధలేపనం అనంతరం మంగళవారం అధికారంగా రొట్టెల పండుగ నిర్వహణ ఉన్నప్పటికీ ముందస్తుగానే రొట్టెల మార్పిడి కొనసాగుతుంది. పండుగ నిర్వహణపై భక్తురాలితో మా దూరదర్శన్ ప్రతినిధి మేడా శ్రీధర్ ముఖాముఖి. దేశం నలుమూలల నుంచి బారా షాహీద్ అధికం కావడం, లక్షలాదికి చేరుకోవడంతో కూడా ఇక్కడ పార్కింగ్కు అనేక సమస్యలు ఎదురయ్యాయి. రాష్ట్రంలో సమీపంలోని తిరుపతి వాసులు కూడా ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పార్కింగ్లో వాహనాలు ఉంచుకొని అక్కడి నుంచి కూడా చంటి బిడ్డలను వేసుకొని ఇక్కడ తల్లి రావడం కొంచెం ఇబ్బంది అయినా కూడా ఇక్కడ బారా షాహీదులను చూసి ఈ సొన్నాల ఘాట్లో దిగిన తర్వాత ఈ ఇబ్బందులన్నీ కూడా మర్చిపోయామని చెప్తున్నారు. చెప్పండి, మీ అనుభూతి ఏంటి? ఈరోజు 7 సంవత్సరాలుగా వస్తున్నారు, ఈ సంవత్సరం ఎదురైన అనుభూతి ఏంటి మీకు? అనుభూతి అంటే చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి సంవత్సరము జనాలు పెరుగుతూ ఉన్నారు తప్ప తగ్గడం లేదు. సో దేశం నలుమూల నుంచి జనాలు వస్తున్నారు, ఫేమస్ అవుతున్నారు. దర్గా చాలా ఫేమస్. సో మేము ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల నుంచి వస్తున్నాము. పార్కింగ్ దగ్గర మాకు 2 కిలోమీటర్స్ అవతల పార్కింగ్ ఆపేశారు. సో అక్కడి నుంచి నడుచుకొనే వచ్చాము. అయినా ఎప్పుడైతే దర్గాలకు వెళ్ళామో ఆ అలసటంతా మర్చిపోయాము. చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ఇక్కడ రొట్టెలు తీసుకోవడం మాకు ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. వచ్చిన వెంటనే రొట్టెలు దొరికాయి. మా పిల్లల చదువుల కోసం తీసుకున్నాము. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు చిన్న విరామం. మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ భోజనం ఎక్కడ? భోజనాలు అయితే లేవండి మేడం. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్.
जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को टीबी पेशेंट बेस्ट एट द वेरी फर्स्ट अपॉर्चुनिटी। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. కేరళ మలపురంలోని కరువారకుండులో కలకలం రేపుతున్న పులి చివరికి అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుంది. ఈ ఉదయం పనికి వెళ్లిన కార్మికులు పులి చిక్కుకున్న సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. గత 2 నెలలుగా కొండ ప్రాంతాల్లో ప్రజలను భయంభ్రాంతులకు గురిచేస్తున్న ఈ పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. చివరకు అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పులి చిక్కుకుని అక్కడి స్థానికులకు అటవీ శాఖ అధికారులు ఉపశమనం కలిగించింది. ఈ గాలింపు చర్యలో భాగంగా అధికారులు ప్రతిరోజు రాత్రిపూట గస్తీ నిర్వహించగా 4 బోనులు, లైవ్ కెమెరాలు, సుమారు 80 కెమెరాలు ట్రాపులను వినియోగించారు. హిమాచల్ ప్రదేశ్లోని యాపిల్ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో కిన్నౌర్లోని సాంగ్లా లోయలోని యాపిల్ను పండించే రైతులు ఈ ఏడు రాబోయే దిగుబడి పట్ల ఉత్సాహంగా ఉన్నారు. బహుళ ప్రజాదరణ పొందిన కిన్నౌర్ యాపిల్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్లోని రైతులు సాధారణంగా యాపిల్తో పాటు కుంకుమ పువ్వును కలిపి పండిస్తారు. శీతాకాలంలోనూ వేసవి కాలంలోనూ ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా లేకపోవటం వలన హిమాలయాలు యాపిల్ సాగుకు అనువుగా ఉంటాయి. కాబట్టి సహజమైన తీపితో ఉండటమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కిన్నౌర్ యాపిల్ సాగుతో పాటు కుంకుమ పువ్వు సాగును ప్రశంసించారు. अब जब सेबों की चर्चा हो रही है तो आपने किन्नौरी सेब का नाम जरूर सुना होगा। सेब के लिए मशहूर किन्नौर में केसर का उत्पादन होने लगा है। आमतौर पर हिमाचल में केसर की खेती कम ही होती थी, लेकिन अब किन्नौर की खूबसूरत सांगला घाटी में भी కేసర్ కి ఖేతీ హోనే. కిన్నౌర్లోని రైతులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాపిల్ సాగును చేపడుతూ ఉండటంతో అధికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా సహజమైన చల్లటి వాతావరణంలో పెరగటం వలన ఈ యాపిల్ సమృద్ధిగా పోషకాలను కలిగి ఉన్నాయి. తద్వారా హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ ఉత్పత్తిలో కిన్నౌర్ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. దీంతో స్థానిక రైతులు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. సాంగ్లాలో రైతు మోహన్ ప్రకాష్ యాపిల్తో కుంకుమ పువ్వును కలిపి పండిస్తూ ఇతరులకు కూడా శిక్షణ అందజేస్తున్నారు. जैसे अभी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमारे किन्नौर वालों को ये मन की बात में ये कहा था कि किन्नौर में सेब के साथ लोग केसर भी उगा रहे हैं। वाकई बिल्कुल सच बोला उन्होंने। बहुत वो है, मैं अच्छा लगा मेरे को भी ये बातें सुन के, क्योंकि इसका मैं जीता जागता प्रमाण में खुद हूँ. కుంకుమ పువ్వు సముద్ర మట్టానికి 1500 నుంచి 1800 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. జిల్లాలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించడానికి వ్యవసాయ శాఖ, సిఎస్ఐఆర్ సంయుక్తంగా వివిధ శిక్షణా శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. భౌగోళికంగా కిన్నౌర్ వాతావరణం యాపిల్, కుంకుమ పువ్వు సాగుకు అనుకూలంగా ఉండటంతో స్థానిక రైతులు ఈ 2 పంటలను ఏకకాలంలో పండించి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొహరం సందర్భంగా ముస్లిం భక్తులు హజ్రత్ ఇమాం హుస్సేన్ వీరమరణాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ముస్లింలు మతపరమైన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కర్ణాటకలో పురాతన కాలం నుండి కొనసాగుతున్న సాంప్రదాయం ప్రకారం కొందరు పులి వేషధారంలో ఇంటికింటికి వెళ్లి పులి నృత్యాలు చేసి గృహస్థుల నుండి విరాళాలు సేకరించారు. పశ్చిమ బెంగాల్లోని ముషీదాబాద్లో ముస్లింలు జెండాలు పట్టుకుని గుర్రాల ఊరేగింపులో పాల్గొన్నారు. తమిళనాడులో నాగూర్ దర్గాలో మర్జియా పాటలు పాడుతూ భక్తులు మొహరాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు. రాజస్థాన్లో 5 తాజిక్ నేతృత్వంలో భక్తి శ్రద్ధలతో కూడిన ఊరేగింపు జరగగా వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయ ఆయుధాలతో విన్యాసాలు నిర్వహించారు. డప్పుల ధ్వనులతో సాగిన ఈ ఊరేగింపుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యావేత్త సామాజిక కార్యకర్త పూర్వ మంత్రి అయిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారతావనికి ఆయన చేసిన సేవలను ప్రధాని స్మరించుకున్నారు. దేశ గౌరవం కాపాడటానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ఆయన ఆదర్శాలు అమూల్యమైనవని పేర్కొన్నారు. देश के प्रतिभाशाली लोगों पर स्वतंत्रता के बाद देश को हताशा से निराशा से निकालने का उनका विजन आज भी करोड़ों लोगों को प्रेरणा दे रहा है। देश के पहले उद्योग और आपूर्ति मंत्री के तौर पर उन्होंने देश की पहली औद्योगिक नीति बनाई। वे कहते थे, अगर सरकार देश के शिक्षण संस्थान और औद्योगिक संगठन मिलकर उद्योगों को बढ़ावा देंगे तो देश बहुत जल्द ही आर्थिक तौर पर भी स्वतंत्र हो जाएगा। शिक्षा से जुड़े क्षेत्र के लिए, महिला सशक्तिकरण के लिए, देश की परमाणु नीति को दिशा देने के लिए उन्होंने जो कार्य किया, जो विचार रखे, वो उस दौर की सोच से भी बहुत आगे के थे। मैं डॉक्टर श्यामा प्रसाद मुखर्जी का पुण्य स्मरण करता हूं, उनको नमन करता हूं। నేడు టిబెట్ బౌద్ధ మతాధిపతి దలైలామా 90వ పుట్టినరోజును పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణ శాశ్వత చిహ్నం అని మోదీ అన్నారు. దలైలామాకు 90వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంలో 1.4 బిలియన్ల భారతీయులతో పాటు నేను కూడా ఉన్నానని, ఆయన నిరంతరం మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం మేము ప్రార్థిస్తున్నామని ప్రధాని సందేశంలో తెలిపారు. బ్రెజిల్లోని శాకాహార భోజనశాల నడుపుతున్న విజయ్ బావాస్కర్, దీపాలి బావాస్కర్ ప్రధానమంత్రి మోదీకి మెచ్చిన సాంప్రదాయపు వంటకాలను ఇంకా ఆ ప్రాంతపు ప్రత్యేక రుచులను అందించడంలో ఉత్సాహాన్ని, శ్రద్ధని చూపుతున్నారు. It's a great privilege and honor as an Indian restaurant which is going to take care of the meals and nutritional part of Mr. Modi in Rio de Janeiro. And being a member of Indian community, we are very excited for this event. Again, a lot of cultural activities are participated, a lot of enthusiasm among the Indian community and diaspora here to visit and greet and meet Mr. Modi. And this thing I think will be a memorable event that will be captured by every young. తూర్పు, వాయువ్య, మధ్య భారతంలో ఈ నెల 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో మరి ముఖ్యంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం నుంచి చాలా ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మండి, కాగ్రా, సిర్మౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిమ్లా, సోలాన్, హమీర్పూర్లతో సహా 9 జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో వరద హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆకాశవాణి నివేదిక ప్రకారం గత 24 గంటల్లో కాగ్రాలోని నాగ్రోటా, సురియాలోని అత్యధికంగా 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండి జిల్లాలో పదార్ సబ్ డివిజన్ పరిధిలోని తిక్కన్ పంచాయతీలోని సల్బదాని గ్రామంలో స్థానిక వాగులో 2 చిన్న వంతెనలు కొట్టుకుపోగా, చంబా జిల్లాలోని చురా సబ్ డివిజన్లో భాగీగండ్ వాగుపై ఉన్న ప్రధాన రహదారి వంతెన దెబ్బతిని దీనివలన ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో రాష్ట్రంలో చల్లటి వాతావరణం కొనసాగుతోంది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నన్నూరు, బాపట్ల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన గాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.